ఆఫీసు ఫోన్ చేసిందా మీరు బాగున్నారా అని? ఆఫీసు గురించి కాఫీ ఇచ్చారా? మాకెవరికి మమ్మల్ని ఎవరు పిలవాలా? మేము మీ గడపలు దొక్కం, మేము రాం, మాకు అవసరం లేదు, మా కష్టాలంటే మేమే పడతాం. మేము ప్రత్యామ్నాయంగా ఇక ఓపిక అయిపోయి ఆయన చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? నేను అధికారం కోసం రాలేదు, ముఖ్యమంత్రి కోసం రాలేదు, నేనేదో రాజకీయ సేవ చేద్దామని వచ్చానన్నారు కదా. మీరు ఆ సేవ టీడీపీకి చేసుకుంటారో వైసీపీకి చేసుకుంటారో మీరు సేవ చేసుకోండి సార్. నేను సేవ చేయడానికి వచ్చాను, 15 ఏళ్ళు వాళ్ళతో నా ప్రయాణం ఉంటుందని ఎలక్షన్ ముందు చెప్పుకుంటే దాని యొక్క లెక్కలు ఇంకో లెక్కలు ఉంటాయి సార్. ఎలక్షన్ తర్వాత కదా, ఎలక్షన్ ముందు చెప్పాలి అవన్నీ కూడా. ఇప్పుడైనా పర్వాలేదు, మీరు మీ చేతనైతే చూసుకొని అన్నారు కదా, మేము కూడా ఆ పని చేస్తాం సార్. పేద కులాలు కలుపుకొని నేషనల్ పార్టీ బీజేపీ ఎప్పుడుచో మా ఏం చూస్తుంది. ఇక మాకు వేరే మాకు ఈయన మీద కోపం లేదండి, ఈయన మీద మాకు ఎటువంటి కోపం లేదు. మనకు కావాల్సింది ఈ రాష్ట్రంలో ఈ 2 కులాల పెత్తనం కాగాల, ఈ 2 కులాల పెత్తనం వీళ్ళ యొక్క అధికారాలకు ఆగాల, పేద కులాలకు అధికారం అందాలా. ఆ కోణంతోనే సామాజిక న్యాయం వచ్చిన చిరంజీవి గారు చేశాం. మీరు పార్టీ పెట్టినప్పుడు కూడా మీరు చెప్పింది అదే, నేను అధికారం కోసం రాలేదు, ముఖ్యమంత్రి కోసం రాలేదని ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఆయన పార్టీ పెట్టినప్పుడు చెప్పింది ఏంటి సార్? పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం నేను వచ్చాను. ఎన్నాళ్ళు మొత్తం ఈ భుజాలు అడిగిపోయినాయి, ఇక మోసేది లేదు. ఆయన మారుతాడు. నేను ఆయన్ని విమర్శించట్లా, ఆయన్ని మేము ఎప్పుడు కులపరంగా మేము విమర్శించలేదు. అఘాయిత్యంగా మా మీద దాడి చేస్తున్నాడు, దాడి చేయిస్తున్నాడు. 10 రోజుల ముందు నువ్వే తిట్టించావు, 10 రోజుల ముందు నువ్వే తిట్టావు మమ్మల్ని. నాకు పని చేయలేదు, నేను పని చేస్తే గెలిచావని నువ్వే అన్నావు. రంగ గారి పేరు వెటకారంగా నువ్వే ఎత్తావు. నీ కోసం కొట్టు చాకరీ చేసిన పెద్ద పెద్ద వాళ్ళందరినీ వెళ్ళిపోయారని చెప్పారు. నువ్వు అగౌరవ పరిస్థితి వెళ్ళిపోయారు, వాళ్ళతో వెళ్ళిపోలేదు. నువ్వు అధికారం లేనప్పుడే వచ్చారు, నీకు పని చేశారు, గౌరవం లేనప్పుడు వెళ్ళిపోయారు. మీరు దయచేసి తప్పుతో పట్టించొద్దు. మీరు ఆ జరిగిన మీరు మాట్లాడిన మాటలకే నేను గట్టిగా ఒక కమ్యూనిటీ పనిచేసే మనిషిగా, మీకు పనిచేసిన మనిషిగా నేను గట్టిగా ఖండించాను, నిలదీశాను. కింద గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతున్న అన్యాయానికి మీరు జాగ్రత్త కాపాడుకోండి, మీ కార్యక్రమం జాగ్రత్త నిలబెట్టుకోండి అని చెప్పని మిమ్మల్ని మొత్తుకొని చెప్తున్నా. పార్టీ ఆఫీస్ లో కూర్చోండి, పేషీలో కూర్చోండి, పిలిపించుకోండి, ప్రతి జిల్లాలని వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోండి, బలంగా కమిటీలు వేసుకోండి. పార్టీ ఆఫీస్ లో అవునయ్యా నాదేన మనోహర్ ఉంటాడు, లింగమేని రమేష్ ఉంటారు నాతో పాటు అన్నారు. ఉంటే ఉన్నారు సార్, మీ కారణంలా. వాళ్ళతో పాటు ఎస్సీ సెల్ ఉండాలి కదా సార్ మన ఆఫీస్ లో, పీసీ సెల్ ఉండాలి కదా సార్, మైనారిటీ సెల్ ఉండాలి కదా సార్ మన ఆఫీస్ లో. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ రాష్ట్ర నాయకులు ఎవరు మా ఆఫీస్ లో? ఈ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటికి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎవరున్నారు ఆ పార్టీలో చెప్పండి. వాళ్ళకు విభాగాలు ఉన్నాయా? వాళ్ళకు ఛాంబర్లు ఉన్నాయి ఆఫీస్ లో? అవన్నీ ఏర్పాటు చేసుకోండి మహాప్రభు, అవన్నీ ఏర్పాటు చేసుకోండి. కష్టం ఊరిని పాడు చేసుకోబాకండి, పార్టీ గట్టిగా నిర్మాణం చేసుకొని ముందుకు పోండి. అధికారంలో ఉన్నాం కదా అని బెదిరించటాలు, మీ కుర్రల చేత ఎట్టబెట్టాల ట్రోల్ చేయటాలు, నీతి ధర్మం అనేది ఒకటి ఉంది. నీతి ధర్మం అనేది ఉంది. దాసరాము వాడుకోవట్టి వీడికి అమ్ముడు వేయడానంటే నేను అదే ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద పరువు నష్టం దావా, నా మీద ఎంక్వైరీ చేయండి, 1% ప్రూవ్ చేయండి. దాసరాము 1% ఎవడికి నమ్ముడు పోయి ఈ రకంగా మాట్లాడారనో ఆవేదన వ్యక్తం చేశారు, 1% ప్రూవ్ చేయండి. 2 సంవత్సరాల తర్వాత ఈ గ్రామాల్లో యాగడాలు ఎక్కువైపోతే బందర్ ఇన్సిడెంట్ ఏంటి సార్? నడిపొట్టును పగలగొట్టారు సార్. పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంది? జనసేన కొల్లు రవీంద్ర గట్టిగా నిలదీయతో కడుపు మండి, ఈ కులం కోసం పనిచేసి తిరుగుతున్న మనిషిగా కడుపు మండి పొరపాటు మళ్ళీ మీటింగ్ లో తాపు నాకు పని చేయలేదు వెనకాలను మాట్లాడారు సార్. దానికి కడుపు మండి మాట్లాడాను సార్. కులాన్ని పనిచేసే మనిషిగా, మీకు పనిచేసే మనిషిగా నాకు అధికారం లేదు, అడగడానికి అడిగే హక్కు లేదా? పాలనలో మీకు ఎన్ని మేము అడుగుతాం. ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రశ్నించమని చెప్పింది నువ్వే కదా. నేను మాట్లాడిన దాంట్లో ఒక్క తప్పున్నా మీరు నా మీద కేసు పెట్టండి. మీరు కార్యకర్తలకి మీరు కార్పొరేషన్ ఒకటే చెప్పట్లేదండి, మిగతా ఎస్సీలు కానీ దళితులు కానీ మిగతా సమస్యలు ఉన్నాయి. ఆయన పంచాయతీరాజ్ శాఖలో వచ్చినట్టు గ్రామాలకు ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఎవరు కాదనట్లా. కానీ మీరు కార్పొరేషన్లు పెట్టారు కదా అన్ని కులాలకి, ఆ కార్పొరేషన్లకి రాష్ట్రానికి బడ్జెట్ లేదు, డబ్బులు అప్పులు లేవు. కార్పొరేషన్ 1000 కోట్లు ఉన్నాయి సార్, 1000 కోట్లు ఇవ్వాలి సంవత్సరానికి. మాకు దేశీయ ముష్టి పడేస్తున్నారా? మేము 20% ట్యాక్స్ పేయర్స్ ఇవ్వండి, మా హక్కుగా అడుగుతున్నాం. 1000 కోట్లు 100 కోట్లు ఇవ్వండి. ఎంత ధర్మంగా సమంజసంగా అడిగాను. 100 కోట్లు ఇవ్వండి సార్. అసలు ఏమి ఇవ్వకపోతే ఎట్లా సార్?
అసలు 2 సంవత్సరాలు ఏమి ఇవ్వకపోతే జనం ఏమనుకుంటారు? అసలు వేరే ఎస్సీబీసీ కార్పొరేషన్ ఉన్నాయి కదా, కాదు. వాళ్ళు కూడా ఒక నిమిషం ఎస్సీబీసీ కార్పొరేషన్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఎంతో కొంత నిధులు ఇవ్వండి. అంటే డబ్బులు లేకుండా మీరేమైనా ఉంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ళకి చేసిన అప్పు 2 లక్షల కోట్లు చిల్లర అయితే, మీరు 2 ఏళ్లలో చేసిన అప్పు 2 లక్షల కోట్లు. ఏ డబ్బులు ఎక్కడ ఉన్నాయా? మీరు అప్పులు చేస్తున్నారుగా, ఎక్కడెక్కడో వాడుకుంటున్నారుగా. ఓ 50 కోట్లు 100 కోట్లు ఇవ్వడానికి అయింది. మా ఒక్కలే కాదు, మిగతా కార్పొరేషన్లు కూడా కలిపి చెప్తున్నాను సార్. అవి జాగ్రత్త చేసుకోకపోతే రేపు ఎలక్షన్స్కి ఎట్లా వెళ్తారండి? మీ కార్యకర్తలకి కమ్మ సమాజం వరకు టీడీపీ మిగతా వాళ్ళతో సరైన సఖ్యత లేకుండా ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా చేస్తారండి? ఇవన్నీ నేను చెప్పే విషయాలు ఏంటి? కాపు సామాజిక వర్గంలో ఎంతమంది నాయకులు ఉంటారు రాము గారు? నేను చెప్పేవన్నీ కూడా ఆచరణలో చేసుకోగలిగిన విషయాలు. ఈ జనసేన కార్యకర్తలకు ఎక్కడున్న గ్రామాలు ఇబ్బందులు వస్తే, కష్టాలు వస్తే ఒక సెల్ పెట్టుకోండి, వాళ్ళ వరకు విడిగా సెల్ పెట్టుకోండి, వాళ్ళకి 4-5 కమిటీని పెట్టండి, ఆ గ్రామాలను వెంటనే అడ్జస్ట్ చేసుకోవడానికి, వాళ్ళకున్న సమస్యలు తీర్చడానికి. ఇవన్నీ మీ చేతుల్లో చేసుకోగలిగిన పనులు సార్. మనం పెట్టే మీటింగ్ అయినా, మన మీటింగ్ ముందు ఎప్పుడు పెట్టాడండి? 6 నెలలైందా, సంవత్సరం అయిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేషీలో రోజు కూర్చుంటాడు. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కావాలంటే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు దొరుకుతుంది. మీ అపాయింట్మెంట్ కావాలంటే 6 నెలలు పడుతుండే, 7 నెలలు పడుతుండే, సంవత్సరం పడుతుండే. ఇవన్నీ ఆచరణలో చేసుకునే పనులు చేసుకోండి మహాప్రభు. అవి జాగ్రత్త చేసుకొని మీ పార్టీని కాపాడుకోండి. మా మీద నటించబాకండి. ఎవడంటిచ్చాడయ్యా మిమ్మల్ని? 2 సంవత్సరాల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చాను నేను. 2 ఏళ్ల తర్వాత మీరే సాక్ష్యం. మీ 90కి మీరు ఎన్నిసార్లు అడిగారు నన్ను? నేను రాలేను సార్, నాకు ఒంట్లో పని ఎన్నిసార్లు ఇన్వైట్ చేశారు మిమ్మల్ని? అవును, 2 ఏళ్ల తర్వాత వచ్చా. ఇప్పుడు కడుపు కాలిపోతుంది. కింద కార్యకర్తల సమస్యలు, పైన మొక్కలను అవమానంగా మర్చతాం. ఇట్లయితే ఎట్లా సార్? ఇవి నీ ఆచరణ చెప్పే ఉన్నాయి, సరిగ్గా చేసుకుని పాజిటివ్ గా తీసుకుంటేనేమో మీరు ఒక పద్ధతిగా జాగ్రత్తగా వెళ్తారు. ప్రభుత్వం ఉందిలే, ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అంటే మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే రాము గారు కాపు నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉంటారో